హాయ్ అండి. అమ్మమ్మ నాయమ్మ గార్డెన్‌కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను గార్డెన్ ఎలా రెడీ చేశానో సీడ్ స్టార్టింగ్ చూపిస్తాను. అంతా రెడీ టు ప్లాంట్, రెడీ టు సీడ్లింగ్ లాగా రెడీ చేశానండి. అక్టోబర్ నుంచి నేను స్టార్ట్ చేశాను కదా! ఇవి కిందంతాను కిచెన్ వేస్ట్ ఏసి పైన ఇది కింద లేయర్స్ పద్ధతిలో సాయిల్, కిచెన్ వేస్ట్ లేయర్స్ పద్ధతిలో వేసేసి ఇలా రెడీ చేసి పైన కౌ డంగ్ ఏసి పెడుతున్నాను గదా! ఇలాగే ఒక్కొక్క పార్టు అన్ని పార్ట్స్ ఇలాగే రెడీ చేశానండి. ప్రతి పార్ట్ కూడా ఇంతే. అసలేది కిచెన్ వేస్ట్ ఎయకుండా వెజిటబుల్స్ వేస్ట్ వేయకుండా నేను పెట్టనే లేదండి. అంత కింద ఆ పాట్స్ అన్నీ రెడీ చేసినాక సైడ్‌న బెడ్స్ ఉంటాయి గదండీ! ఆహ్, ఆ బెడ్స్ కూడా నేను ఇలాగే రెడీ చేశానండి. బెడ్‌లో ఉన్న సాయిల్ తీసేసి అదిగో కుండీల్లో తీసి ఆ కిచెన్ వేస్ట్ ఏసేసి పైన మళ్ళీ ఆ సాయిల్ ఏసి అలా రెడీ చేశానండి. మొత్తం రెడీ చేసేసాను. ఇక్కడ కూడా అదిగోనండి ఇక్కడ కొంచెం ఉంది. దాని దగ్గరనే ఆగాను. ఇక్కడ కూడా పాట్‌లో తీసి మట్టి తీసి కిచెన్ వేస్ట్ ఏసి మళ్ళీ పైన అలా వేస్తున్నాననమాట. అదిగోండి మొత్తం రెడీ చేసేసాను. అదిగో పైన. ఇక్కడ 2 లేయర్స్ ఏసానండి. కిచెన్ వేస్ట్ ఏసి, సాయిల్ ఏసి, మళ్ళీ కిచెన్ వేస్ట్ ఏసి, మళ్ళీ సాయిల్ ఏసి అలా ఈ సైడ్ బెడ్ అంతా రెడీ చేసేసాను. ఈ పక్కన ఉన్న ఈ పాట్స్ కూడానండి చూసుకోండి మొత్తం అన్నీ రెడీ చేసేసానండి. 1 బై 1 కౌ డంగ్ ఏసి అంతా తీసేసాను అన్నమాట. సీడ్లింగ్ వేసినప్పుడు ఆ కౌ డంగ్ తీసేస్తానండి. సీడ్స్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ సీడ్స్ రావాలంటే మొలక బయటికి రావాలంటే ఆ కౌ డంగ్ అడ్డం లేకుండా అవన్నీ తీస్తానండి అప్పుడు. చూసుకోండి వరుసగా అదిగో తీసేసాను అనమాట. ఇక్కడ కౌ డంగ్ తీసేసి రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ కూడా అంతే. వరుసగా బ్యాక్ యార్డ్‌లో ఉన్న అరౌండ్ ఈ కాంపౌండ్ అరౌండ్ అంతా నేను రెడీ చేసి పెట్టేసుకున్నానండి. నాకే చాలా సాటిస్ఫాక్షన్‌గా బావుందండి. నేను ఇంత చక్కగా రెడీ చేశానంటేనే నాకే చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఇట్లాగే బెడ్స్ అన్నీ ఇలా రెడీ చేసుకోండి. ఈ చిన్న ఇవి చి స్వీట్ పొటాటో పెట్టడానికని కొద్దిగా వైడ్‌గా ఉంటే బావుంటదని ఈ పాట్స్ తీసుకొచ్చానండి. ఈ పెద్ద వాటిట్లోనేమన్నాను మనం కాకర, బీర, పొట్ల అట్లా పెద్ద పాదులు పెడతాం గదా! ఆ చిన్న వాటిట్లోనేమన్నా ఇది మిరపలు, వంగలు అలా పెట్టుకోవచ్చు అనుకున్నాను. ఆ స్వీట్ పొటాటోస్‌కి మాత్రం వెడల్పుగా ఉన్నాయి. అవి కొద్దిగా వైడ్‌గా ఉన్న పాట్స్ తెచ్చాను. ఇదిగోనండి. అరౌండ్ మొత్తం రెడీ చేసేసానండి. ఇంక ఈసారి సీడ్స్ వేయటం కూడా చూపిస్తాను. అవి స్వీట్ పొటాటోకండి. ఇక నెక్స్ట్ ఇది అయిపోతే కనుక సీడ్ స్టార్టింగ్ ఇదంతాను బ్యాక్ యార్డ్ అండి. ఫ్రంట్ యార్డ్లో కూడా చేశాను. చూపిస్తానండి ఫ్రంట్ యార్డ్లో కూడాను. ఇదిగోండి ఫ్రంట్ యార్డ్లో కూడాను ఇట్లాగే ఇది కూడా ఇక్కడ కూడా అంతేనండి. లేయర్స్ మెథడ్లో కింద సాయిల్, పైన కిచెన్ వేస్ట్, మళ్ళీ సాయిల్, మళ్ళీ కిచెన్ వేస్ట్ అలా వేసేసి అంతా రెడీ చేశాను. ఇక్కడేమన్నాను ఇది మనకి ఇది ఉంటుంది కదా! ఆల్రెడీ మాకు బిల్డర్ ఇచ్చారండి ఒక బెడ్. కాకపోతే అందులో ఇది ఆల్రెడీ ప్లాంట్స్ ఉంటాయి కదా! హెచ్ఓఏ వాళ్ళు కదిలిస్తే మళ్ళీ ఒప్పుకోరులేమ్మని చెప్పేసి అవి ఉంచేసి పక్కన నేను ఇంకా ఫ్లవర్ పాట్స్ కానీ ఆర్నమెంటల్‌వి ఏమన్నా పెట్టుకుందాం అనేసి అది చేశానండి. ఈ బెడ్ కూడా ఈ పార్ట్స్ కూడా అంతా నేను రెడీ చేసుకున్నానండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ పక్కన కూడా నాకు ఇలా బెడ్ అది సాడ్స్ ఉంటేను నేను తీసేసి నేను బెడ్ లాగా రెడీ చేసుకున్నానండి. అదంతా కూడా తీసేసి గడ్డి అంతా తీసేసి అంతా రెడీ చేసుకున్నాను. ఓకేనా? నచ్చిందా మీకు? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.